రాజన్న మూవీ. సో ఎందుకు మధ్యలో మీరు కొంత కమిట్ అయ్యిన తర్వాత? లేదండి, నేను అవ్వలేదండి. ఫస్ట్ నుంచి కూడా నాగార్జున వాంట్స్ కీరవాణి అన్నయ్య ఆ సినిమాకి, అంతే. విజేంద్ర ప్రసాద్ గారిని అప్రోచ్ అవ్వడం కానీ మాట్లాడటం చేయలేదు. ప్రసాద్ గారు ఫస్టే చెప్పారు, ఇలాగ నాగార్జున గారు కీరవాణి కావాలంటున్నాడు. ఓకే అండి ప్రసాద్, ఫైన్. ఓకే. అట్లా ఎక్కువగా మీరు రిపీటెడ్గా భాస్కర్ భట్ల గారితోనే మేజర్గా రాపించడానికి రీజన్ ఏమైనా ఉందా? కాంబినేషన్ అండి, అంతే. దానికి ఇంకో మాట ఏం చెప్తాం. ఓకే. కాంబినేషను, అవైలబిలిటీ, ఆ వే ఆఫ్ రెస్పాన్స్. అడిగిన వెంటనే గురుజీ ఎక్కడ ఉన్నారంటే ఓకే అండి. ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ ఏనాడు కూడా ఆయన బిజీగా ఉన్నానండి తర్వాత చూద్దామనో ఎటువంటి యాటిట్యూడ్ ఆయన ఎప్పుడు చూపించలే. చాలా ఫ్రెండ్లీగా, గురుజీ సినిమాకి ఇంతే ఉంది బడ్జెట్, కొంచెం రాసి పెట్టాలంటే అలాగేనండి రాసి పెడతాం. ఒక అండర్స్టాండింగ్ అండి, అంతే. దానికి ఏమని చెప్తాం. ఓకే. ఎట్ ద సేమ్ హిట్స్. నాకు చంద్రబోస్ గారితోనే అంతే, భాస్కర్ భట్ల గారితో ఎంత ఇది ఉందో చంద్రబోస్ గారితోనే అంతే ఇది. అవును, రిపీటెడ్ అయిన వాళ్ళిద్దరిలో కూడా ఈయన ఎక్కువ. మోర్ ఫ్రెండ్లీ. అవునవును. ప్రతి సినిమాకి సినిమా చిన్నదా పెద్దదా అని కాకుండా కమిట్మెంట్తో ముందుకెళ్తున్నారు. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే శ్రీలేఖ గారు మళ్ళీ చిన్న సినిమా ఇది చేస్తున్నారు, మనకెందుకులే అని వాళ్ళు కొంతమంది అప్రోచ్గా. కానీ సినిమాలు కూడా కొన్ని మీ దాకా వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి గారి టైంలో కూడా మీకు ఇలాంటి డిస్కషన్స్ మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళని? అప్పుడు రాలేదండి, లేటర్ అని వచ్చినాయి. ఇప్పుడు ఆ టైంలో వచ్చుంటే ఏంటంటే సరిదిద్దుకుందాం. ఆ టైంలో రాలే డిస్కషన్స్. అంటే అదే చెప్తున్నాను కదండి, ఏ సినిమా చేయొచ్చు ఏ సినిమా చేయకూడదు అంటే ఒక వే ఇలాగే వెళ్ళాలన్నది నాకు తెలియలేదు. డెఫినెట్గా తెలుసుంటే అప్పుడే నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆ దీంట్లోనే వెళుదును. లేటర్ అని ఒక 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వస్తే డిస్కషన్ దానికి చేయలేను కదా. ఇప్పుడు మీరు అలా అంటున్నారండి, నాకు ఆ టైంకి నాకు అన్నం పెట్టిన సినిమా డెఫినెట్గా అంతే కదా. కదండి, అంతే కదా. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏమన్నా మాట్లాడతారు, హ్యాపీగా ఎలాగన్నా మాట్లాడతారు. వాళ్ళు వచ్చి నాకు ఇవ్వరు కదండి. సరే ఏమన్నా అప్పుడు అమ్మ నువ్వు ఇది చేయొద్దు, నేను ఇది ఇస్తున్నాను ఇది చెయ్యి అంటే అది వేరేలా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఇది మానేసి ఇచ్చేస్తాం. కమిట్ అయిపోయిన తర్వాత ఇది కాదు నాది చెయ్యంటే అది కష్టం కదా. ఇప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళని ఫస్ట్ తీసుకుంటా. అండ్ ఆ టైంలో నాకు పిలిచి ఏ సినిమా ఇస్తే అదే నేను మహాప్రసాదం కింద భావించానే తప్పితే అయ్యో ఇది చిన్నది చేసినందువల్ల నాకు పెద్ద అయిపోతున్నాయి, చిన్న సినిమాలు అనుకుంటారేమో అన్నది నాకు తెలియలేదు నిజంగా. అసలు నిజంగా అలాంటి మెంటాలిటీ, కమర్షియల్ మెంటాలిటీ ఉంటే ఐ వుడ్ బీన్ డిఫరెంట్ లెవెల్. నాకు నిజంగా తెలియదు నాకు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారి మూవీస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని మూవీస్ రాకముందు ఫైనాన్షియల్గా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మరి మీ ఫ్యామిలీకి సంబంధించిన సపోర్ట్ ఎవరు మీకు ఇవ్వాల? అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అదే కాపాడింది. అంతే అంతేగా అంతే. అందుకేనా మీరు క్రిస్టియానిటీ సాంగ్స్ ఎక్కువ పాడింది? అందుకనేగా అన్నది కాదండి, రాంగ్. అది అందుకనేని కాదు. 95లో ఓ రోజు, అలాగే దీపావళి ఆ రోజు ఫస్ట్ టైం ఆ సాంగ్ పాడడం, ఆలయంలో ప్రవేశించండి అని ఒక పాట. నాకేంటో క్రాకర్స్ కాల్చుకోవాలని అన్నాను. కరెక్ట్గా వాళ్ళు 7 o'clock పెట్టారు రికార్డింగ్. ఆ రోజు నాకు అప్పుడు మౌన వ్రతాలు, అమావాస్య వస్తే మౌనం, పూజలు ఇవన్నీ ఎక్కువ ఉండే. అమావాస్య పూర్వం ఆ రోజు అమావాస్య వచ్చింది, అదే జనరల్గా వస్తుంది కదా. నాన్నగారు అన్నారు, నా ఏదో క్రిస్టియన్ సాంగ్ అంట అన్నాను. అయితే ఏమైంది, పాట కాదా అది అన్నారు. పాట ఏదో అన్నాను. నేను క్రాకర్స్ కాల్చుకోవాలి అన్న. వచ్చిన తర్వాత కాల్చుకుంది కానిలే, ఎక్కడికి బావు క్రాకర్స్ అన్నారు. సరే 95 అంటే చిన్నదాన్ని నేను. సరే అని స్టూడియోకి వెళ్ళాను, పాట పాడాను. మామూలుగా అన్ని పాటలాగే అది కూడా పాడేసి వచ్చేసాను. కట్ చేస్తే 2 monthsకో 3 monthsకో పెద్ద హిట్ ఆ సాంగ్. ఆలయంలో ప్రవేశించండి అనేది క్రిస్టియన్ దీన్ని తిరగరాసిన పాటగా అయిపోయింది. కొన్ని వేల క్యాసెట్లు, మళ్ళీ ఆర్డర్స్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి. అప్పుడంతా క్యాసెట్లే కదా, మళ్ళీ ఆర్డర్స్ వచ్చేసరికి ఎవరు పాడారు శ్రీలేఖ అనే అమ్మాయి పాడింది. ఇంకా అమ్మాయి హిందువా, క్రిస్టియన్ సాంగ్ పాడుతుందా, అసలు మనం పాడించుకోవచ్చా అన్నది ఏమీ లేదు, వాళ్ళకి హిట్ అంతే. సో శ్రీలేఖ గారు పాడారు కాబట్టి హిట్. ఆ తర్వాత
మళ్ళీ వాళ్ళదే ఆల్బంలో వేరే పాటలు పాడాను. సిల్వలో నాకే కాదు, అది పెద్ద హిట్. ఇంకా అలా ఏమైపోయిందంటే ఏది పాడితే అది హిట్ 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 హిట్. ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ ఏది పాడితే అది హిట్. సో అట్లా అయిపోయిందండి. ఏమైపోయింది, వస్తే నేను కాదనలేను కదండి. అది సంగీతమే, భగవంతుడు ఇచ్చిన అవకాశం. అది క్రిస్టియన్ పాట లేకపోతే వెంకటేశ్వర పాట, డివోషనల్ పాట నేను చూడలేదు, పాడుకుంటూ వెళ్ళిపోయాను. అలా ఏమైపోయింది, 4000 పాటల వరకు పాడేశాను. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. మీరు మొత్తం హిందూ మతాన్ని వదిలిపెట్టేసి క్రిస్టియానిటీలో జాయిన్ అయిపోయి మతం తీసేసుకొని ఈ 4000 పాటలు పాడారని చెప్పేసి చాలా మెసేజ్లు వస్తున్నాయి. మహానుభావులు నమస్కారం. అలా అనుకునే వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపొద్దున నేను ముస్లిం సాంగ్ ఏదైనా పాడితే ముస్లింగా మారిపోయినట్టు కాదండి, దయచేసి. వీఆర్ మ్యూజిషియన్స్ అండి. ఐఎమ్ మ్యూజిషియన్. నేను క్రిస్టియను పాడాలి, ముస్లిము పాడాలి, ఇంకోటి ఏదన్నా వస్తే శివుడిది పాడాలి, వెంకటేశ్వరది పాడాలి, అందరూ దేవుడే. మ్యూజిక్ అనే దానికి ఏమంటారు, కులమత భేదాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. సో అందరికీ విన్నపం ఏంటంటే ఐఎమ్ పక్కా హిందూ. జీసస్ సాంగ్స్ పాడాను, దేవుడి దయ వల్ల అవి హిట్లు అయినాయి కాబట్టి ఎక్కువ పాడాల్సి వచ్చింది. ఏదో ఒకటి ఉంది, మీరే బాగా చెప్పగలరు, బీయింగ్ అదే రోమన్లో ఉంటే రోమన్ లాగా ఉండాలి అనేది సామెత ఉంది. ఎక్కడ ఉంటే వాళ్ళలా ఉండాలని అది నేను ఎక్కువ ఇదవుతాను. ఇప్పుడు హిందూగా ఉంటే చక్కగా బొట్టు పెట్టుకుని కుంకుమ పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, మనం ఇవన్నీ ఉంటాయి. జీసస్ సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బొట్టు ఇష్టం ఉండదు. అవునా, తీసేయి, ఏముంది, నాకు అందులో పోయేదే ఉంది. సో నేను బొట్టు తీసేసినంత అమ్మాయి క్రిస్టియన్ అయిపోయింది అనుకోవడం తప్పు కాదు. మీరే కాదు, నాకు కూడా చాలామంది అవి వచ్చినాయి, అడిగారు కూడా. సో దట్స్ నాట్ ట్రూ. పోసాని కృష్ణమురళి గారి సినిమా అప్పుడు ఎందుకు మీరు కంఫర్ట్గా ఆయనతో చేయలేకపోయారంట? అది లాస్ట్లో అండి. ఎందుకు అంత అంటే ఆవేశం ఆయన వల్ల? ఆయన కొంచెం బడబడ అంటారు పాపం, ఏం ఉండదు. తర్వాత సెకండ్ సారీ చెప్పేవాళ్ళు, దడదడ అంటారు. సారీ చెప్పేవాళ్ళు, సారీ అని చెప్పేవారు, నాకే అర్థమయ్యేది. సో అట్లా అంతే, కోపం ఎక్కువ ఆయనకి. అదే అవును అవును అంతే. మీరేమో తర్వాత మళ్ళీ నేను చేశాను కదా, మళ్ళీ మధ్యలో దుశ్శాసన చేశాను. మొన్న కూడా లాక్డౌన్లో ఒక మూవీ చేశాను. ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, సినిమా రిలీజ్ అవ్వలే. యాక్చువల్గా ఎలక్షన్స్ టైంకి చేద్దాం అనుకున్నాను. సో నేనంటే చాలా ఇష్టం పాపం. చిన్న చిన్న కోపం ఆయనకి, ఆవేశం వచ్చేస్తుంది. ఫోన్ చేసిన వెంటనే రెండో రింకి ఎత్తపోతే ఆయన కోపం వచ్చేస్తాయి. ఇట్లా ఏమైపోయావు ఏంటి, టెన్షన్ పడిపోతారు అనమాట. సార్ పాట ఇవాళ అవుతుంది అన్నది రేపు అవుతుంది అన్నాను అనుకో, ఇవాళ అన్నావు నువ్వు, ఎందుకు అవుతుంది డీలే, ఇలా వచ్చు, ఏం చెప్పలేము ఆయనకి. బట్ అవన్నీ కూడా అర్థం చేసుకుని తట్టుకుని చేస్తాను. కానీ మంచి టేస్ట్ అండి. ఏది హిట్ అవుతుందో, ఏది మాస్కి ఎక్కుతుందో బాగా తెలుసు. టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ హ్యాపీగా ఉంటే రాజా రాజా అని పిలుస్తారు. రాజా ఏం చేస్తున్నావు రాజా అంటారు. మళ్ళీ ఇంత బాగా కూడా అమ్మో రాజా అంటున్నారంటే తేడా ఉంది, నెక్స్ట్ ఏదో పడుతుంది, మనకి డౌట్ వస్తుంది. ఏమైంది రాజా సాంగ్ అంటారు. సార్ ఇవాళ ఇంకా అవ్వలేదు సార్, ట్యూన్ రాలేదు రాజా, ఏం చేస్తున్నావు రాజా, రేపొద్దున షూటింగ్ పెట్టుకున్నాను, ఏం చెప్పాలి, ఆడ దూడు 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 దూడు. సార్ టెన్షన్ పడకండి, మీకు టైంకి ఇచ్చేస్తాను, డోంట్ వెరీ, నాకేం చేస్తావో తెలియదు రాజా అంటే అప్పని పిడేస్తారు. అయితే అంతే, ఒక్క సెకండ్ పాపం అందరి మీద అలాగే చేస్తారు. అదే వెరీ నైస్ మ్యాన్ అండి, వెరీ హార్ట్లో అసలు బంగారం, చాలా మంచి పర్సన్ ఆయన. కానీ వాళ్ళ మిస్సెస్ కానీ ఎప్పుడు ఇంటికి వెళ్తుంటాను, చాలా ఇష్టం. ఊరికే అంటే సినిమా లేకపోయినా కానీ నేను అప్పుడప్పుడు సార్ ఇటుపక్కే వచ్చాను నేను ఇంటికి అని చెప్పి ఊరికే వెళ్ళొస్తుంటాను. చాలా తాత్కాలికం, సెకండే బీబీ వేరిపోయి టెన్షన్ పడిపోతారు అనమాట, పని అవ్వట్లేదు. మీరు కూడా మర్చిపోతారు, నవ్వు వస్తూ ఉంటుంది పాపం మీద.